తమ పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో జూన్ 1వ తేదీ నుంచి సినిమా హాళ్లు బంద్ చేయాలన్న ఎగ్జిబిటర్లు నిర్ణయంపై విచారణ చేయనున్నట్లు ఏపీ సినిమాటోగ్రఫీ సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఈ నిర్ణయం వెనుక ఎవరు ఉన్నారో తెలుసుకోవాలని హోంశాఖ ముఖ్య కార్యదర్శికి సూచించినట్లు తెలిపారు. సినిమా థియేటర్లు మూసివేయాలని నలుగురు ఒత్తిడి చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని మద్యం షాపులు, బార్లను తనిఖీ చేసేందుకు నైట్ పెట్రోలింగ్ నిర్వహించనున్నట్లు ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ సిహెచ్ లావణ్య వెల్లడించారు. దీనిలో భాగంగా అన్ని ఎక్సైజ్ స్టేషన్లలో ఇన్స్పెక్టర్ వారి సిబ్బంది తమ పరిధిలోని మద్యం దుకాణాలు, బార్లు నిబంధనలకు అనుగుణంగా నిర్వహిస్తున్నారో లేదో తనిఖీ చేస్తారని తెలిపారు. ఒక్కో కానిస్టేబుల్కు 3 నుంచి 4 షాపులు, బార్ల తనిఖీ బాధ్యత అప్పగించామన్నారు. సమయ పాలన, ఎంఆర్పీ ఉల్లంఘన, లూజు అమ్మకాలు, పర్మిట్ రూములు, రికార్డులు తదితర అంశాలను పరిశీలిస్తారని పేర్కొన్నారు. అలాగే మద్యం దుకాణాల పర్యవేక్షణకు ఎక్సైజ్ ఐ అనే మొబైల్ యాప్ను కూడా త్వరలో అమల్లోకి తెస్తామని తెలిపారు. ఈ యాప్ ద్వారా మద్యం షాపు, బార్లలో జరిగే అన్ని కార్యకలాపాలను నేరుగా పర్యవేక్షించేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఎక్సైజ్ నేరాలకు సంబంధించి ఏవైనా ఫిర్యాదులు ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 14405కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గొలుసు దొంగతనాలకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి వారి నుంచి 13 లక్షల రూపాయల విలువైన ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను మధ్య మండలం డీఎస్పీ రమేష్ బాబు మీడియాకు తెలిపారు. రాత్రి గస్తీ చెక్పోస్టులు ఏర్పాటు చేసిన నేపథ్యంలో నిన్న కాతేరు నుండి కామన్ బ్రిడ్జ్ వైపు వెళ్లే రోడ్లో వాహనాలు తనిఖీ చేస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి మోటార్ సైకిల్పై కొవ్వూరు వైపు నుండి కాతేరు వైపుగా వస్తూ పోలీసు వారిని చూసి మోటార్ సైకిల్ వెనుకకు తిప్పి పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని విచారించగా నిడదవోలు మండలం తాడిమల్ల గ్రామానికి చెందిన దేశాల ప్రవీణ్గా తేలింది. జల్సాలకు, కోడి పందాలకు అలవాటు పడి గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్నట్లు చెప్పాడు. మోటార్ సైకిల్పై తిరుగుతూ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లోనూ, జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం పరిసర ప్రాంతాల్లోనూ మొత్తం 12 చైన్ స్నాచింగ్లకు పాల్పడినట్లు తేలింది. అతన్ని అరెస్ట్ చేసి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. రాజానగరం నియోజకవర్గంలో ఇసుక, మట్టి దోపిడీకి అడ్డాగా మారిందని మాజీ ఎమ్మెల్యే, వైసీపీ యోజన విభాగం అధ్యక్షుడు జక్కపూడి రాజా ఆరోపించారు. పల్లకడియం రామస్వామిపేటలో నిన్న జరిగిన నా కార్యకర్తలు నా కుటుంబం కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జక్కపూడి రాజా మాట్లాడుతూ దోపిడీపై అధికారులకు ఫిర్యాదు చేసుకున్నా పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమం పూర్తిగా అడుగంటిపోయిందని, ప్రత్యర్థులపై కక్షలు తీర్చుకోవడమే లక్ష్యంగా పాలన చేస్తున్నారన్నారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పథకంలో పయనించిన నియోజకవర్గం నేడు అన్ని విధాలా దోపిడీకి గురవుతుందని మాజీ ఎమ్మెల్యే విమర్శించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు వాసంశెట్టి పెద వెంకన్న, వైఎస్ఆర్సీపీ కో కన్వీనర్ గండి నానిబాబు, తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పీసీసీఎల్ అధ్యక్షులు కొండపల్లి దుర్గారావు, జిల్లా ప్రచార విభాగం అధ్యక్షుడు అడబాల చినబాబు, ఆయా గ్రామాల వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజానగరం నియోజకవర్గం, రాజానగరం మండలం, కానవరం గ్రామానికి చెందిన పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరారు. ఎమ్మెల్యే వారికి జనసేన కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి తదితర కేసుల్లో రిమాండ్లో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పోలీస్ కస్టడీలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో ఆయన 2 రోజుల పాటు పోలీస్ కస్టడీలో ఉండగా శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడ్డారు. రాత్రి సమయంలో కంకిపాడు పోలీస్ స్టేషన్లో ఉంచిన ఆయనను అకస్మాత్తుగా ఆరోగ్యం క్షీణించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే వంశీని కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కోర్టు ఆదేశాల మేరకు ఆయనకు 2 సార్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్యులు ఆయన శ్వాసకోశ సమస్యలను గుర్తించి అవసరమైన చికిత్సను అందించారు. నమస్కారం. సిసిసి డిజిటల్ 230 PM న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విజయవాడలో నిర్వహించిన జీవ వైవిధ్య వేడుకల్లో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకృతి నుంచి తీసుకోవడమే కాదు ఇవ్వడానికి అలవాటు పడాలని సూచన. చంద్రబాబు ప్రభుత్వం ఏడాది పాలనలో అన్ని రంగాల్లో విఫలమైందన్న జగన్, రాష్ట్రంలో యథేచ్ఛగా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని ధ్వజం. వైసీపీ మనుగడ కోసమే జగన్ మీడియా ముందుకు వచ్చారన్న నక్కా ఆనంద్ బాబు. అమరావతి, పోలవరం పనులు మళ్లీ ఊపందుకోవడంతో ఓర్వలేక విషం చిమ్ముతున్నారని ధ్వజం. రాజ్యసభ సభ్యునిగా ఈ నెల 28న న్యూఢిల్లీలో ప్రమాణ స్వీకారం చేయనున్న పాక. అవకాశం కల్పించిన కేంద్ర నాయకత్వానికి, రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు.
ప్రజలు ప్రకృతితో మమేకం కావాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన జీవ వైవిధ్య వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజలు ప్రకృతితో మమేకం కావాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన జీవ వైవిధ్య వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. చెట్లు తొలగించడం కాదని మొక్క నాటడం నేర్చుకోవాలని చెప్పారు. ప్రకృతి నుంచి తీసుకోవడమే కాదు, ఇవ్వడానికి అలవాటు పడాలన్నారు. సహజంగా పెరిగిన మొక్కలు మనకు అవసరం కాకపోవచ్చని, కానీ ఇవి జీవ వైవిధ్యానికి తోడ్పడతాయని వివరించారు. మన పెరట్లో ఏం చేయగలం, జీవ వైవిధ్యానికి ఎలా తోడ్పడగడమో ఆలోచించాలని సూచించారు. పర్యావరణం అనగానే, భూమి అనగానే మనం ఏమనుకుంటాం అంటే మన ఒక్కరికి సంబంధించిన. ఈ ఇష్మాయిల్ అనే పుస్తకంలో వాడు ఏం చెప్తానంటే, మీరు ఎంతసేపు ఆ గొరిల్లా ఏం చెప్తుంటే మీరు తీసుకోవడం అలవాటు అయిపోయింది, మీకు తిరిగి ఇవ్వడం అలవాటు అయింది. వనజీవి రామయ్య గారు ఉన్నారు, మీరు ఊహించండి, ఆయన ఇవ్వడం తెలుసేయండి. మనం చెట్లు కొట్టేస్తాం, ఒక కలుపు కావాలంటే చెట్లు కొట్టేస్తాం, ఫర్నిచర్ కావాలంటే కలుపు కొట్టేస్తాం, లేదంటే ఒక డెకరేషన్ చేయాలంటే ఇలా అందంగా మొక్కలు పెట్టి మనం పూలు పెట్టేసుకుంటాం. కానీ తిరిగి దీన్ని రీక్రియేట్ చేయడం, తిరిగి దీన్ని మనకి స్థాపించడానికి దాన్ని జాగ్రత్త పెట్టుకోవడం మనకు తెలియదు. అంటే ఏంటి సైకాలజీ ఏంటంటే, మోడర్న్ డే సైకాలజీ వసుదైక కుటుంబకం అనేది మన సంస్కృతి. మన పండుగలు కానీ మన సంస్కృతి కానీ ఎప్పుడు కూడా ప్రకృతితో మమేకమై ఉంటుంది. అంటే ప్రకృతిని పరిరక్షించుకుంటేనే మనం ఉంటాం. ప్రకృతిలోని జీవన వైవిధ్యాన్ని పరిరక్షించుకుంటే మనం బతుకుంటాం. అది మన మనుగడకి మంచిది అనేది మనకి ఎప్పుడు చెప్తుంటుంది. కానీ కాంటెంపరీ సివిలైజేషన్, మోడర్న్ డే సివిలైజేషన్ ఇవన్నీ మర్చిపోయాయి. ఇట్లాగే మనం ఏమి ఆలోచించాలి, ఈ పర్టికులర్ ఈ జీవ వైవిధ్య దినోత్సవానికి మనందరం అలవాటు చేసుకోవాల్సింది, ఆలోచించాల్సింది, భూమి మన ఒక్కళ్ళ కోసం సృష్టించబడింది కాదు. గజేంద్ర మోక్షం కూడా ఏనుగుని ముసలి పట్టేసుకుంటే, దేవుడిని అడిగితే, మొరపెట్టుకుంటే ఆ జీవిని కూడా రక్షించడానికి మహావిష్ణువు వచ్చినట్టు. ఇదేంటంటే మన ఒక్కళ్ళ కోసం కాదు, సమస్త జీవరాశులకి. అందుకే దీన్ని మనం వసుదైక కుటుంబకం అంటాం, సమస్త జీవకోటి రాసులకి సంబంధించి. అందుకని కాకపోతే మనం ఏంటంటామంటే, ఇందాక ఇష్మాయిల్ డానియల్ కోయిన్ రాసిన ఇష్మాయిల్ పుస్తకంలో చెప్పినట్టుగా, వీ హ్యావ్ జస్ట్ బికమ్ టేకర్స్, వీ హ్యావ్ బికమ్ mere takers. ఎంతసేపు we are more interested in grabbing things, we are more interested in utilizing resources, we are more interested in nothing but like taking, but we don't know how to give back. How do we give back? A simple seed ball, ఒక చిన్నపాటి చెట్టును నాటడం, ప్లాంటింగ్ ఎ ట్రీ. మేక్ షూర్ ఇఫ్ యూ హ్యావ్ ఒక చిన్నపాటి 10 అడుగులు, ఒక 20 చదరపు అడుగుల స్థలం ఉంటే చిన్నపాటి మొక్కలు నాటడం. లేదంటే 4-5 తొట్లు ఉంటే, ఒక పూలు పెట్టే ఇది మన తొట్లు పెడితే మేబీ చిన్నపాటి అది ఒక సీతాకోక చిలుకలకి అది ఒక చిన్న కేర్ ఆఫ్ అడ్రస్ అవుతుంది. అలాగే వనజీవి రామయ్య ఈ మధ్యన చనిపోయారు. ఆయన చూడండి, పాపం పొద్దున్నే లేచి భార్య ఆయనకి సత్యమని ఆయనకి చిన్న క్యారియర్ కట్టిస్తే వెళ్ళి ఆయన్ని మొత్తం కొన్ని లక్షల మొక్కలు నాటాడు ఆయన జీవితం మొత్తం మీద. ఆయన పొద్దున్న లేచినప్పుడు సేవ్ నేచర్, ప్రకృతిని కాపాడుకుందామని చెప్పి ఆయన టీచర్ గారు, ఆయన వైజాగ్ నుంచి వస్తారు. ఆయన పని పొద్దున్న లేచినప్పటి నుంచి పాప ఇంట్లో ఆయన సహధర్మచారిని ఆయనకి అండగా ఉంటారు. ఆయన పని ఏం చెప్పండి, హీజ్ అ ప్రాపర్ టీచర్, స్కూల్ టీచర్. తీసుకెళ్ళి అటు చూపించారు. అంటే దీని వెనక ఎంత ప్రేమ ఉండాలి, ఎంత కమిట్మెంట్ ఉండాలి. కొంతమంది వీళ్ళకి పిచ్చితనం అనుకుంటారు, కొంతమందికి వీళ్ళకి ఏంటి వీళ్ళు చేదస్తాం అనుకుంటారు. అంటే ఆయన చూస్తే ఆయన మనస్ఫూర్తిగా మనందరం ఒకసారి అభినందన, ఈయనకి అభినందన తెలిపితే ఇలాంటి వాళ్ళు చాలామంది ముందుకు వస్తారు. ప్రకృతిని పరిరక్షించాలని అసలు తప్పకుండా. అంటే మీరు చూసారు ఈ మధ్యన ఒక అటవీ భూమిని ఆక్రమించుకునే వాళ్ళు, కానీ అసలు అడవి లేని భూమిలో అడవులు చెట్లు నాటాలి అనే మనస్తత్వం పోయింది మనకి.
భూమి కనిపిస్తే ఆక్రమించుకుంటాం, భూమి కనిపిస్తే నాకేమనిపిస్తుంది, వైవిధ్యం క్రియేట్ చేయాలనిపిస్తుంది. నా సొంత భూమి, నేను కొనుక్కున్న భూమి అని సార్. ఆయనకైతే పాపం సొంత భూమిలో కాదు, అసలు ఎక్కడో మనకు సంబంధం లేదు, అక్కడ కూర్చొని చెట్లు నాటుతారు, సీడ్ బాల్స్ అంటే కూర్చోబెట్టి ఆయన మాట్లాడుతూ ఉంటే ఒక 5,000 చెట్లు 5,000 గింజల్ని మట్టిలో పెట్టి సీడ్ బాల్స్ రౌండ్ బాల్స్లో చేసి ఆ కైలాసగిరిలో ఒక 5,000 చెట్లు విసిరేయటం వర్షాకాలంకి. అంటే ప్రకృతిని మనం పరిరక్షించుకుంటేనే ప్రకృతి మనల్ని రక్షిస్తుంది. ధర్మం రక్షిత రక్షిత అంటారు, అలాగే ప్రకృతిని మనం పరిరక్షించుకుంటే అది మన ఏడాది పాలనలో అన్ని రంగాల్లో విఫలమైన చంద్రబాబు ప్రభుత్వం ఎప్పటికప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రశ్నించే గొంతులు నొక్కుతూ యథేచ్ఛగా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తుందని మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆక్షేపించారు. ఏడాది పాలనలో అన్ని రంగాల్లో విఫలమైన చంద్రబాబు ప్రభుత్వం ఎప్పటికప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రశ్నించే గొంతులు నొక్కుతూ యథేచ్ఛగా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తుందని మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆక్షేపించారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏడాది గడుస్తున్నా ఒక్క పథకం అమలు చేయకపోగా ఇంత తక్కువ వ్యవధిలోనే దాదాపు 1.40 కోట్ల అప్పులు చేశారని, ఇదే సమయంలో ప్రభుత్వ ఆదాయం దారుణంగా పడిపోయిందని, ఆదాయమంతా చంద్రబాబు ఆయన తోడు గజదొంగల జేబుల్లోకి వెళ్తుందని ధ్వజమెత్తారు. మనందరికీ కూడా అప్పట్లో కనిపించింది వినిపించింది చంద్రబాబు నాయుడు గారి నోట, నా చేతిలో అభివృద్ధి మంత్రం ఉంది, సంపద నేను సృష్టిస్తాను, సంక్షేమ పథకాలన్నీ కూడా నేను అమలు చేస్తాను, జగన్ చేసేటివన్నీ కూడా నేను ఇస్తాను, అంతేకాదు జగన్ కంటే ఎక్కువ కూడా నేను చేస్తాను అని చెప్పి ఎన్నికలకు ముందు కరెక్ట్గా సంవత్సరం ముందు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలన్నీ కూడా మనకు గుర్తుకొస్తాయి. నేనైతే రాష్ట్రాన్ని బాగు చేస్తానని కూడా, జగన్ హయాంలో రాష్ట్రం శ్రీలంక అయిపోయిందని కూడా, ఇటువంటి తప్పుడు మాటలకు కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పుకురావడం కూడా మనం విన్నాం. కానీ చంద్రబాబు గారి పాలన చూస్తే, ఈ సంవత్సర కాలం పాలన తన పాలన చూస్తే, కాగ్ విడుదల చేసిన నివేదికను గమనించినట్లయితే ఎక్కడా కూడా అభివృద్ధి కనిపించదు, ఎక్కడా కూడా సంక్షేమం ఊసే అంతకన్నా ఎక్కువ కూడా కనిపించదు. బాబు గారి పాలనంతా కూడా ఈ సంవత్సర కాలంలో మోసాలతో నడిపిన, ప్రజలకిచ్చిన హామీలన్నీ కూడా ఎగరకొడుతూ మోసాలతో గడిపిన పాలనే కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారి పనితీరు ఉంది అని చెప్పడానికి ఇదొక నిదర్శనం. ఎందుకనంటే రాష్ట్రానికి సంబంధించి రావాల్సిన ఆదాయాలన్నీ రాష్ట్ర ఖజానాకు రావడం లేదు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు అని గజదొంగల ముఠ జోబుల్లోకి పోతా ఉందన్న దానికి ఒక ప్రస్ఫుటమైన నిదర్శన ఈ డేటా. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ సంవత్సరానికి సంబంధించి వితిన్ ద FRBM బడ్జెట్లో ఆయన చేసిన అప్పులు ఎంత, సిమిలర్గా దాని ముందు సంవత్సరం అంటే చంద్రబాబు నాయుడు గారికి ముందు సంవత్సరంకి సంబంధించిన అప్పులు ఎంత అని చూస్తే, అప్పులు మా హయాంలో ఆ చివరి సంవత్సరంలో 67,720 కోట్లు చేస్తే, ఈ పెద్ద మనిషి ఈ 12 నెలల కాలంలో ఆయన చేసిన అప్పులు ఏకంగా ఈ ఫైనాన్షియల్ ఇయర్లో తాను చేసిన అప్పులు 81,597 కోట్లు. అంటే 30% అధికంగా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అప్పులు రాష్ట్ర ప్రభుత్వం మీద మేము చేసిన అప్పుల కన్నా అదనంగా బారో చేశాడు క్లియర్ కట్గా అని చెప్పి కనిపిస్తూ ఉంది. ఎక్కడికి పోతా ఉన్నాయి ఈ డబ్బులు? చంద్రబాబు నాయుడు గారి జోబిల్లోకి, ఆయన గజదొంగల ముఠా జోబిల్లోకి పోతా ఉన్నాయి ఈ డబ్బులు అని చెప్పడానికి ఇవన్నీ కూడా డేటా వెరీ క్లియర్గా కనిపిస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తూ ఉన్నాడు అన్నది కూడా ఈ డేటా ప్రస్ఫుటంగా కూడా తెలియజేస్తుంది. వైసీపీ మనుగడ కోసమే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ ముందుకు వచ్చారని టీడీపీ నేత నక్కా ఆనందబాబు ఎద్దేవా చేశారు. వైసీపీ మనుగడ కోసమే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ ముందుకు వచ్చారని టీడీపీ నేత నక్కా ఆనందబాబు ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ వృద్ధి రేటు 8.2%తో రెండో స్థానంలో ఉందని చెప్తుంటే జగన్కు ఇది కనిపించడం లేదా అని ప్రశ్నించారు. తన హయాంలో విధ్వంసానికి గురైన అమరావతి, పోలవరం పనులు మళ్లీ ఊపందుకోవడంతో ఓర్వలేక విషం చిమ్ముతున్నారని ఆరోపించారు. 72% పూర్తయిన పోలవరాన్ని 1% కూడా పూర్తి చేయకుండా డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోయేలా చేసి నాశనం చేశారని,
నేడు ప్రభుత్వం 800 కోట్లు ఖర్చు చేసి డయాఫ్రమ్ వాల్ నిర్మిస్తుందని తెలిపారు. మైనింగ్పై జగన్ మాట్లాడడం సిగ్గుచేటని, తండ్రి అధికారంలో ఉన్నప్పటి నుండి ఓబులాపురం మైనింగ్ పాపంలో జగన్ హస్తం ఉందని ఆరోపించారు. ఏదో ఒక విధంగా తన ఉనికి నిలబెట్టుకోవాలని చెప్పి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టినట్టుంది తప్ప వేరే రకంగా కనపట్ల. తన హయాంలో విధ్వంసానికి గురైనటువంటి అమరావతి, పోలవరం ఇవాళ మళ్ళా రీకన్స్ట్రక్షన్ చేసుకుంటా ఉన్నాం. వాటి గురించి మళ్ళా విషయం చెమ్ముతా ఉన్నాడు. 72% పూర్తయినటువంటి పోలవరం 1% కూడా ముందుకు పోనివ్వకుండా కట్టిన డయాఫ్రమ్ వాల్ కూడా పూర్తిగా కొట్టుకుపోవడానికి కారణమైనటువంటి ప్రభుత్వం 5 ఏళ్లలో నాశనం చేశాడు. ముందుకు తీసుకెళ్లకుండా ఆ డయాఫ్రమ్ వాల్ని మళ్ళా నిర్మాణం చేసుకోవాల్సిన పరిస్థితి, మళ్ళా 700 కోట్ల రూపాయలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో మళ్ళీ దాని మీద ఖర్చు పెట్టబోతా ఉన్నాం. మళ్ళీ పోలవరం నిర్మాణం మళ్ళా ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచి ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. అమరావతి క్యాపిటల్ సిటీకి ఆ రోజున అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకొని అడ్డం తిరిగి 3 ముక్కలాడాడి అమరావతి విచ్ఛిన్నానికి కారణమైతే ఈ రోజున మళ్ళా రీకన్స్ట్రక్షన్కి మళ్ళా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మళ్ళీ పునాదులు వేసుకున్నటువంటి పరిస్థితి. మళ్ళీ విషయం చెప్పటం మొదలుపెట్టాడు ఈ 2 అంశాల మీద. ఈరోజు ప్రెస్ మీట్లో కూడా ఈరోజు మైనింగ్ గురించి మాట్లాడతాడు. సిగ్గుండాలి మైనింగ్ గురించి మాట్లాడడానికి. మైనింగ్ పాపాలకు మొత్తం ఆద్యుడు నువ్వే. మీ తండ్రి ఉన్నప్పటి నుంచి వేసావు. ఓబులాపురం మైనింగ్ దగ్గర నుంచి ఇవాళ మీ అన్నయ్య జనార్దన్ రెడ్డి జైల్లో ఉన్నాడు. దానిలో కూడా నీ పాపం ఉంది. అక్కడి నుంచి చూస్తే నీ అధికారంలోకి వచ్చినాక ఏ విధంగా ఈ రాష్ట్రంలో కొండలు, గుట్టలు, ఇసుక, గ్రానైట్, సహజ వనరులన్నీ ఏ విధంగా దోచావో ప్రజలకు తెలుసు. నాశనం చేసి వదిలిపెట్టావు ఈ రాష్ట్రాన్ని. ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు ప్రెస్ మీట్లో. ఇవాళ సూపర్ 6 హామీలు అమలు కాలేదని చెప్తున్నాడు. మొదటి సంవత్సరం నువ్వేం చేసావు అధికారంలోకి వచ్చినప్పుడు? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 3,000 రూపాయలు 4,000 రూపాయలు చేసి పెన్షను మొదటి నెలలోనే ఏప్రిల్ నుంచి పెంచుతామని చెప్పి 7,000 రూపాయలు జూలై నెల 1 తారీఖు పెన్షనర్లకు అందించి ఇలా భారతదేశంలో ఒక రోల్ మోడల్గా నిలబడ్డాం. పెద్ద పెద్ద రాష్ట్రాల్లో కూడా ఇంత పెన్షన్ కోసం వెచ్చిస్తున్నటువంటి రాష్ట్రం లేదు. రాజ్యసభ సభ్యునిగా ఈ నెల 28వ తేదీన న్యూఢిల్లీలోని ఉపరాష్ట్రపతి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు ఇటీవలే రాష్ట్రం నుండి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన పాక వెంకట సత్యనారాయణ తెలిపారు. రాజ్యసభ సభ్యునిగా ఈ నెల 28వ తేదీన న్యూఢిల్లీలోని ఉపరాష్ట్రపతి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు ఇటీవలే రాష్ట్రం నుండి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన పాక వెంకట సత్యనారాయణ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నర్సయ్య అగ్రహారంలోని నర్సాపురం పార్లమెంట్ బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. పార్టీ నుండి ఒక ఎంపీ ఉన్న స్థానంలో తనకు రాజ్యసభ సభ్యునిగా అవకాశం ఇచ్చిన ఘనత ఒక బీజేపీకే దక్కిందన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి, 4 రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, ఎంపీలు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా తన పేరును సూచించడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఒక వెనుకబడిన బీసీ సామాజిక వర్గం నుండి వచ్చిన వ్యక్తిని రాజ్యసభకు పంపించడం రాష్ట్రంలో జాతీయ పార్టీల నుండి ఇదే మొదటిసారి అని అన్నారు. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మతో కలిసి ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని, రాష్ట్రంలోని వివిధ అంశాలపై చట్టసభల్లో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తానని చెప్పారు. రాజకీయ పార్టీ బీజేపీ అని ఒక వెనుకబడిన తరగతుల వ్యక్తులకి సముచితమైనటువంటి స్థానం కల్పించగలిగేటటువంటి అవకాశం కూడా ఒక భారతీయ జనతా పార్టీలో ఉందనేటటువంటి 2 స్పష్టమైనటువంటి సంకేతాలు నా యొక్క ఎంపిక ద్వారా ఈ సమాజానికి తేటతెల్లం చేయడం. దేశంలో అత్యున్నతమైనటువంటి సభకి ఎంపిక చేసేటటువంటి విషయంలో కేవలం కులము, మతమే ఆధారం కాకుండా పార్టీ పట్ల నిబద్ధత, అదే రకమైనటువంటి క్రమశిక్షణ ఆధారం కాకుండా విషయాల పట్ల అవగాహన, వీటన్నిటినీ కూడా ప్రామాణికంగా తీసుకున్నటువంటి విషయాలు కూడా నేను తెలియజేస్తాను. 4 మార్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల మేనిఫెస్టో డ్రాఫ్టింగ్ కమిటీలో మెంబర్గా ఉన్న కారణంగా అనేక సందర్భాల్లో రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో తీర్మానాలు ప్రవేశపెట్టినటువంటి విషయాలతో వ్యవసాయ ఆధార, మత్స్య, రొయ్య అనేక పరిశ్రమలకు సంబంధించినటువంటి విషయాలను సృజిస్తూ ప్రాంతాల్లో ఉండుకున్నటువంటి మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా ఇట్టి ఆలోచనలన్నీ కూడా క్రోడీకరించి వీటన్నిటి ద్వారా నన్ను ఎంపిక చేసినందుకు రాష్ట్ర భారతీయ జనతా పార్టీకి, కేంద్ర భారతీయ జనతా పార్టీకి
నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాస్తవంగా ఒక ప్రాంతంలో ఒకే చోట ఒక పార్లమెంట్ సభ్యుడు ఉండగా మళ్ళీ ఇంకొక పార్లమెంట్ సభ్యుడు ఎంపిక అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం. అయితే ఇది భౌగోళికంగా మేమిద్దరం ఒక ఊరికి చెందిన వాళ్ళమే తప్ప నేను వచ్చి యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా నేను పనిచేస్తున్నటువంటి విషయం అందరికీ కూడా తెలిసింది. కాబట్టి ఈ రకమైనటువంటి ఎంపికలో భౌగోళికంగా ఉన్నటువంటి మాకు కలిసి వచ్చేటువంటి అవసరం ఏంటంటే మా ప్రాంత అభివృద్ధిలో మా లోక్సభ అభ్యర్థి శ్రీనివాసరావు గారితో పాటు నేను కూడా వారికి చేదోడు వాదోడుగా ఉండేటటువంటి అవకాశం కూడా ఈ ప్రాంతం నుంచి జరగడం వల్ల ఎక్కువ సర్వీసెస్ అందించేటటువంటి అవకాశం ఈ ప్రాంతంలో జరిగేటువంటి పరిస్థితి. ఒక 2 సభల్లో నుంచి కూడా ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం ఉన్న కారణంగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి అనేక అంశాలు, ఈ రాష్ట్రానికి చెందినటువంటి అంశాలు కూడా ప్రస్తావించేటువంటి అవకాశం ఉంటుంది. ఈ యొక్క విషయంలో పార్టీ తీసుకునేటువంటి నిర్ణయంలో మాకు సహకరించినటువంటి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కూటమి ధర్మాన్ని పాటిస్తూ కూటమి యొక్క బలోపేతం కోసం ప్రయత్నం చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో మా వంతు పాత్ర కూడా మేము పోషిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం. ఇది ఒక అన్అపోజ్డ్ క్యాండిడేట్ అనేటటువంటి విషయం కూడా స్పష్టమైంది. అన్అపోజ్డ్ అంటే ఎవరు కూడా ఒక్కొక్క నామినేషన్ లేకుండా మాకు పూర్తి స్థాయి అవకాశాన్ని కల్పించేటటువంటి అన్అపోజ్డ్ నాకు 2 రకాలుగా వర్తిస్తుంది. విజయనగర పార్టీలో కూడా అన్అపోజ్డ్ క్యాండిడేట్ అయ్యింది. ఇది రాజకీయాల్లో చాలా ఆహ్వానించదగ్గ పరిణామం. మా రాష్ట్రంలో ఉంటున్నటువంటి మా అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు, మా రాష్ట్రంలో ఉన్నటువంటి 4 ప్రధాన కార్యదర్శులు, ఈ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, ఈ రాష్ట్రం నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి లోక్సభ సభ్యులు, వీరందరూ కూడా కోర్ కమిటీగా ఉన్నటువంటి సమావేశంలో ఒకే ఒక్క పేరును ప్రతిపాదించేటటువంటి పరిస్థితి నాకు కలిగినప్పుడు నాకు వచ్చినటువంటి ఈ రాజ్యసభ స్థానం కంటే అందరి మనసులు గెలిచినటువంటి స్థానమే నాకు అత్యుత్తమైనటువంటి స్థానంగా నాకు అనిపించింది. ఏకాభిప్రాయ సాధన, ఇటు ఏక ఆలోచన కలిగేటటువంటి విధానం, ఈర్ష్య ద్వేషం అసూయలకు దూరంగా నన్ను ఒక పేరే ఖరారు చేసినటువంటి దాఖలా చూసినప్పుడు ఇది ఉత్తమమైనటువంటి సాంప్రదాయాలతో కూడుకున్నటువంటి విలువలతో ఉన్నటువంటి రాజకీయాలు నేర్పేటటువంటి ఈ సంస్కృతి ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ఉన్నందుకు నాయకత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ఈ నెల 28వ తేదీన ఉపరాష్ట్రపతి గారు వారి ఛాంబర్లో ప్రమాణ స్వీకారం 12:30 గంటలు దాటిన తర్వాత వారు నాకు సమయం ఇవ్వడం జరిగింది. అయితే ఇందున సుమారు 10 మంది సభ్యులకి అనుమతి ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో వీరందరి సమక్షంలోనే ఈ నెల 28వ తేదీన నేను పూర్తి స్థాయి ప్రమాణ స్వీకారం చేసి అక్కడ పెద్దలందరినీ కూడా కలిసి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసి నేను కార్యవర్గం కూడా కాగలని చెప్పి మరొకసారి పార్టీ పరంగా ఆ కార్యక్రమాలు కొనసాగుతూ ఉంటాయి. ప్లస్ ఇన్ అడిషన్ టు దట్ చట్టసభల్లో నాకు సంబంధించినటువంటి విషయాలు, దానికి సంబంధించిన శాసనాలకు సంబంధించిన విషయాలు కూడా నేను పరిశీలన చేస్తానని చెప్పి మీ అందరికీ 45 సంవత్సరాల నుంచి పార్టీకి అంకిత భావంతో పనిచేస్తున్న పెద్దలు పాకా వెంకట సత్యనారాయణ గారికి మనకి రాజ్యసభ సీట్ ఇవ్వటం, దాని ప్రమాణ స్వీకారం ఈ నెల 28వ తారీఖుని ఢిల్లీలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈవేళ భారతీయ జనతా పార్టీలో ఏదైతే ఒక సంచలనం అనేది చెప్పుకోవాలి. 45 సంవత్సరాల నుంచి కష్టపడిన కార్యకర్తకి గుర్తించి ఈవేళ రాజ్యసభ సభ్యుడిగా నియమించటం, అదే రకంగా కేంద్ర మంత్రులు భూపతిరా శ్రీనివాసవరం గారికి ఒక మినిస్టర్ హోదాలో ఆయన్ని ఎంపీగా సీట్ ఇవ్వటం ఈవేళ పశ్చిమ గోదావరి జిల్లా కార్యకర్తల్లో ఉత్సాహాన్ని పెంచింది. ఒక నిబద్ధతతో పనిచేసిన కార్యకర్తలకి పార్టీ ఎలా గుర్తిస్తుంది అన్నది వీరిద్దరూ ఆదర్శం. అలాగే కార్యకర్తలందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఈవేళ మేము ఏదైతే వారి ప్రమాణ స్వీకారానికి మేము పండగ వాతావరణంలో పెద్ద సంఖ్యలో ఈ జిల్లా అంతా కూడా మేము పాల్గొనాలని వారికి మేము శుభాకాంక్షలు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని తూర్పు వీధిలో ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద గురువారం హనుమత్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.
తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని తూర్పు వీధిలో ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద గురువారం హనుమత్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జెండా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఆంజనేయ స్వామి వారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి విద్యుత్ దీపకాంతులు, మంగళ వాయిద్యాలు, తీన్మార్ బ్యాండ్, బాణాసంచా వేడుకలతో హనుమంతుల వారి గ్రామోత్సవం పట్టణ పురవీధుల్లో వైభవంగా సాగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విజయవాడలో నిర్వహించిన జీవ వైవిధ్య వేడుకల్లో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకృతి నుంచి తీసుకోవడమే కాదు ఇవ్వడానికి అలవాటు పడాలని సూచన. చంద్రబాబు ప్రభుత్వం ఏడాది పాలనలో అన్ని రంగాల్లో విఫలమైందన్న జగన్, రాష్ట్రంలో యథేచ్ఛగా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని ధ్వజం. వైసీపీ మనుగడ కోసమే జగన్ మీడియా ముందుకు వచ్చారన్న నక్కా ఆనంద్ బాబు. అమరావతి, పోలవరం పనులు మళ్లీ ఊపందుకోవడంతో ఓర్వలేక విషం చిమ్ముతున్నారని ధ్వజం. రాజ్యసభ సభ్యునిగా ఈ నెల 28న న్యూఢిల్లీలో ప్రమాణ స్వీకారం చేయనున్న పాక. అవకాశం కల్పించిన కేంద్ర నాయకత్వానికి, రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు. సమాప్తం. నమస్కారం.